వెల్కమ్ బ్యాక్ అండి. ఈ వీడియోలో అయితే మీకు చూపించబోయేది ఖమ్మం చెరువు అండి. సో ఖమ్మం చెరువు వచ్చేసరికి ఈ ఆసియా ఖండంలో సెకండ్ ప్లేస్లో ఉందండి. ఇది కట్ట మాత్రం ఈ కట్ట కట్టింది ఎవరు అనేది కానీ తెలుసుకోవాలనుకుంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య ఉంది కదండి, ఆమెని అన్నపూర్ణదేవి అని కూడా అంటారు. ఇప్పుడు వచ్చేసరికి వరదరాజమ్మ. ఇక్కడ చూడండి, ఆ కట్ట దగ్గరికి వెళ్లే ముందు మనకి ఇక్కడ రైల్వే గేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రెండు తూనులు కనిపిస్తాయి మీకు, అటొకటి ఇటొకటి. ఇవి పొలాలలోకి వాటర్ అయితే సప్లై వెళ్తాయి, ఆ చెరువులో నుంచి వచ్చే వాటర్. ఇదిగో మీకు కనిపిస్తుంది, రైలు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మేము ఆ కొండ మీదకి వెళ్తున్నాం. ఇదిగోండి కట్ట. ఈ కట్ట కట్టింది వరదరాజమ్మ. సో ఎలా కట్టిందంటే, ఆ టైంలో అయితే 15వ శతాబ్దం కట్టింది. ఆ టైంలో కట్టినప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్స్ అయితే లేవు. సో సీసాన్ని సున్నంని ఏనుగులతో తొక్కిచ్చి కట్టించింది. ఇదిగోండి. సో ఆవిడ శిలా రూపంలో ఉంది అని అంటారు. దానికి స్టోరీ అయితే ఉందండి. సో శిలా రూపంలో ఉండడానికి ఏంటి అనేది అదంతా చెప్తే లెందీ అవుతూ ఉంది అనేసి నేను ఇక్కడ స్టోరీ అయితే చెప్పట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ చెరువు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇగోండి పొలాలు, ఒక సైడ్ ఏమో వాటర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసరికి మీకు మొత్తము కింద పొలాలు అయితే ఉంటాయి. ఆ చెరువులో నుంచి వాటర్ మొత్తం ఈ పొలాలలోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ స్టెప్స్ మీదకి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలి విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి చెరువు. సో చాలా పెద్ద చెరువు అండి. ఇది ఎంత పెద్ద చెరువు అండి, ఇది 9 టైమ్స్ ఇప్పటికి ఫిల్ అయింది. నెక్స్ట్ ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ మసీదు కూడా ఉంటుందండి. మసీదు ఉంటుంది, వరదరాజమ్మ ఉంటుంది, వినాయకుడు ఉంటారు. అంటే కులమత భేదం లేకుండా ఉంటుందండి కట్ట. సో ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. ఎంత టూరిస్ట్ ప్లేస్ అంటే తెలీదు, కాకపోతే ఇంకా ఎవరు తక్కువ ఫేమస్ చేస్తున్నారు. ఇంకా దాన్ని బాగా ఫేమస్ చేయాలని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ అంటే అది మామూలు విషయం కాదండి. సో దీని కింద పారుతున్న ఎంతవరకు వాటర్ వెళ్తూ ఉంటాయంటే 6,944 ఎకరాలు వాటర్ అయితే వెళ్తూ ఉంటుందండి ఇక్కడ నుంచి వచ్చే చెరువులో నుంచి. అనధికారికంగా అయితే 16 నుండి 20,000 ఎకరాల వరకు వాటర్ అయితే సప్లై వెళ్తుంది. ఇది చూడండి, ఇక్కడ మీకు మసీదు ఉందన్నాను కదా, అది మసీద్ అండి. సో నెక్స్ట్ వినాయకుడు గుడి. అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ఈ కట్ట కట్టినందుకు ఎంత కష్టపడ్డారో అది మాత్రం ఒక్కటి ఆలోచించుకుంటే మనకు చాలు. సో ఈ వీడియో కానీ నచ్చితే మీకు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఓకేనండి. సో మళ్ళీ ఒకసారి చూడండి చెరువు మొత్తాన్ని కంప్లీట్గా. ఇది